క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న ఒక సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే నన్ను తెలంగాణ బోర్డర్లో ఆపేసినా, రేపు పొద్దున వైజాగ్లో ఆపేసినా, లేదంటే ఇక్కడ కూర్చొని ఇప్పటంలో ఆపేసినా, మనం ఇలాంటి సాధకుల బలం లేకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. సో అందుకని ఇలాంటి సవాళ్ళు అధిగమించే ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. తన పరిధిలో తన శక్తి సామర్థ్యాలతో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధక్. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలిగేవారే సాధకులు. సో అలాగే ప్రదాత అనేది ఉంది. మీకేం చెప్పాను సార్, త్రిశూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పి. సో సృష్టిలో ఏదైనా సరే మనకి మూడు ఉంటాయి. బైబిల్లో చెప్పుకోవాలంటే సన్, ఫాదర్ అండ్ హోలీ ట్రినిటీ. మన ఎన్ని త్రిగుణాత్మకాలు, మనకి సత్, రజో, తమో గుణాలు. సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏముంటుంది, లేమెన్గా స్టార్ట్ అంటే మనం ఓన్లీ కోరిక తప్ప ఎలా పోరాటం చేయలేదు. కొంత అనుభవం వస్తే ఆ తర్వాత కొంత అవగాహనతో, జ్ఞానంతో ముందుకెళ్తాం. సో వీళ్ళకి చాలామంది మీరు చూస్తే, నాకు చాలామంది సైలెంట్గా పనిచేసి వాళ్ళొక మనకు కనిపించే వాళ్ళు కాకుండా కనిపించిన వాళ్ళు 1000 ఓట్లు వేయించి, నాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా విదేశాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి నేను వచ్చి 100 ఓట్లు వేయించాను, లేదంటే నేను పార్టీ కింద ఖర్చు పెట్టాను అండ్ నా పార్టీ సభ్యత్వం ఉంది. ఇవన్నీ నాకేమనిపించింది, వీళ్ళు ఎవరు గుర్తించరు అనిపించింది. నేను ఎంతమందిని డైరెక్ట్గా నాకు వచ్చి చెప్తారు, ఒకేసారి 1,00,000 మంది వస్తే నేను కలవలేను. ఇలాంటి మీటింగ్లు 10 పెడితే నేను ఇండివిజువల్ ఫస్ట్ మీటింగ్కి ఇచ్చినంత కనెక్షన్ సెకండ్ మీటింగ్ పలసపడిపోతూ ఉంటాను. సో నేను అదేమనుకున్నానంటే మరి వాళ్ళకి ఎలా గుర్తింపు ఇవ్వాలి. సో నాకేమనిపించిందంటే పార్టీ అంటే అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం, వారికి ఉన్న పరిమితులు కావచ్చు, లేదంటే కారణాలు అనేకం కావచ్చు, క్రియాశీలకంగా మన పార్టీలో ఉండలేకపోవచ్చు, కానీ కనీసం పార్టీ పదవిని వాళ్ళు ఆశించకపోవచ్చు, కానీ వాళ్ళకి మన పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో వారికిన్న మనకి అన్ని రకాల సహకారాలతో పాటు ఆర్థిక వనరులతో కూడా ఒకసారి పార్టీకి అండగా నిలుస్తారు. చాలా నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేస్కి వాళ్ళే కూర్చొని, నాకు తెలియని కూడా తెలియదు, సార్ మీరు పలానా వాళ్ళు ఇచ్చారు సార్ అంటే, నేను చెప్పలేదు. అవునా అన్న. నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్పలేదు ఏంటంటే, లేదు సార్ మాకు చేయాలనుకున్నాం, వీళ్ళు ఇంత మంచి పని చేస్తుంటే సమయం వచ్చినట్టు మేము చేయాలనుకున్నాం, మేము చేస్తున్నాం అని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నేను ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి? అలాగే పార్టీ సభ్యులకి తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో స్పందించి వాళ్ళు భరోసా ఇస్తారు. ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ముందు నేను చెప్పకముందే వాళ్ళే కల్పించేస్తారు. ఉదాహరణకి మన తత్తెనపల్లికి వెళ్తే అబ్బాయి ఇప్పుడు రాడు, కనిపించడం. నేను ముందే అనౌన్స్ చేశాను, నేను ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే అబ్బాయి ముందుకు వచ్చి నా దగ్గరికి కూడా రాలా, మొత్తం లైబ్రరీని తను ఇచ్చేసాడు. నేను ఒక మాట చెప్పి నేను ఇద్దామని నేను పెట్టుకుంటే, నేను ఇచ్చానన్న పేరు నాకు వచ్చింది, కానీ యాక్చువల్గా ఇచ్చింది వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వని నేను ఇచ్చేసాను, కానీ ఇచ్చింది మన చరణ్. మరి అబ్బాయిని ఏమనాలి, ప్రదాత అనాలి కదా అలాంటి వాడిని. అంటే చాలామంది అంటే ప్రభాత్ అనే ఇంగ్లీష్ పదం ఇంకా అర్థం ఏంటంటే బెనిఫాక్టర్ అనేవాడు ఏంటంటే హీఈస్ ఎ గివర్. అందరూ బాగుండాలని ఇచ్చేసాడు ముందు ఏం ఆశించకుండా. అలాంటి ప్రదాతలు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి నైతిక మద్దతు సైతం జనసేనకి ప్రయోజనకరమని నేను బలంగా భావిస్తాను. అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాల సదుద్దేశంతో వారికి ప్రదాత అనే పేరుతో నేను గుర్తింపిస్తున్నాం. వారిచ్చే ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులకి మనందరికీ ప్రయోజనకం ఉంటాయి. పదవుల కోసం కాకుండా విశాలమైన దేశ ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత. మెంబర్షిప్గా మన పార్టీలో ఉండలేకపోవచ్చు, ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ముందు నేను చెప్పకముందే వాళ్ళే కల్పించేస్తారు. ఉదాహరణకి మన అబ్బాయి ఇప్పుడు రాడు, కనిపించడం. నేను ముందే అనౌన్స్ చేశాను, నేను ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్ని నేను ఇచ్చేస్తాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి విలువలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు సరిపోవాలి. అంటే ఇన్ని 100 మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. నేను
నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేశాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే అబ్బాయి ముందుకు వచ్చి నా దగ్గరికి కూడా రాలా, మొత్తం లైబ్రరీని తను ఇచ్చేసాడు. నేను ఒక మాట చెప్పి నేను ఇద్దామని నేను పెట్టుకుంటే నేను ఇచ్చానన్న పేరు నాకు వచ్చింది, కానీ యాక్చువల్గా ఇచ్చింది మన చరణ్. మరి అబ్బాయిని ఏమనాలి, ప్రదాత అనాలి కదా. అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలి సదుద్దేశంతో వారికి ప్రదాత అనే పేరుతో మేము గుర్తింపిస్తున్నాం.